హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణి ఛానల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ బెల్ ఐకాన్ నొక్కండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే చూడండి ఆల్రెడీ దీని గురించి మీకు లాస్ట్ టైం వీడియో చేశాను, వివరంగా చెప్పాను, కానీ చూపిస్తాను అని చెప్పాను కదా, చూపించడానికి ముందుకు వచ్చేసాను. చూడండి, ఏంటి హుండీ అని అనుకుంటున్నారా? హుండీ మీద దుమ్ముంది ఏంటి అని అనుకుంటున్నారా? చెప్పాను కదా లాస్ట్ టైం మీకు, నేను ఏమంటారు, ఇది ఇట్లా నెల 500 లెక్కన ఇట్లా దాచిపెట్టేసి తర్వాత ఈ డబ్బులన్నీ పోగయ్యాక సంవత్సరానికి ఒక్కసారి నేను ఇట్లా అన్నదానానికి, దాన ధర్మాలకి, సంథింగ్ ఇట్లా గుడ్లకు కానీ, గోపురాలకు కానీ, లేకపోతే మా పిరమిడ్ స్పిరిచువాలిటీకి సంబంధించినవి కానీ ఎక్కడైతే అన్నదానం జరుగుతుందో అక్కడ అన్నదానానికి ఇస్తాను అని చెప్పాను కదా. అయితే ఇప్పుడు మా కడతాల్లో చాలా చాలా పెద్ద మహాయాగం జరగబోతుంది. కోట్ల మంది జనం వస్తున్నారు. డైలీ ప్రతిరోజు లక్షల మంది భోజనాలు తింటారనమాట. సో కోట్ల మంది తింటూ ఉంటారు. అన్నిటికీ మించి ఎక్కడెక్కడి నుంచో గురువు గారులు వస్తున్నారు. సో ఆ గురువు గారులకు భోజనం పెట్టే అదృష్టం నాకు దక్కిందనమాట. సో ఇందులో ఎంత ఉన్నాయో నాకైతే తెలీదు. నెలకైతే ఇప్పుడు మేము వేస్తుంది అయితే నెలకి 500 లెక్కన అనుకొని హుండీ పెట్టాము. అయితే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఏంటంటే ఫ్రెండ్స్, ఒక ఫన్నీ జరిగింది. నేను తాళం వేసాను, తాళం చెవి మర్చిపోయాను, పోయింది, ఎక్కడో పోయింది అనమాట. ఇక అసలు ఈ వీడియో నిన్ననే చేయాలన్నమాట. తాళం చెవి దొరకక ఇక వెతికి ఇసుకుపుట్టి వదిలేసి ఊరుకున్నాను. ఇక రాత్రి మా వారికి చెప్పాను, బావా మరి కడతాలకైతే నేను వెళ్తున్నాను, మరి సంవత్సరం అంతా మనం పోగేసింది ఇప్పుడు తీసుకెళ్ళి అన్నదానానికి అక్కడ ఇస్తాను కదా, మరి ఇదేమో రావట్లేదు అంటే వేరే అమౌంట్ ఇవ్వచ్చు, కానీ నా సెంటిమెంట్ ఏంది, ఇట్లా దాచిపెట్టిందే ఇవాళ నా సెంటిమెంట్. ఎవడి పిచ్చోడికి నా పిచ్చి నాది ఏంటి, అవి డబ్బులు కావా ఇవి డబ్బులు కావని మీరు అనొచ్చు. నా పిచ్చి నాది, మా ఆయనకి పిల్లకి పిచ్చింది, నాకు ఈ పిచ్చింది, ఏం చేస్తామో ఎవడు పిచ్చోడిది. స్పిరిచువాలిటీ పిచ్చి, నాకు నమ్మకాలు ఎక్కువ అనమాట. సో కాబట్టి ఇక ఏం చేయాలనుకుంటున్నప్పుడు ఇక మా వారు నా బాగా చూడలేక, సరే ఒక రోకల బండి అది తీసుకురాపో, నేను పాల్గొట్టేస్తాను, నీకు ఇంకో తాళం వేసుకోవచ్చని ఇలా వెళ్ళి వీడియో తీసే లోపల పాల్గొట్టేశాడు. ఇక నేను ఏదో అయినా కానీ ఆ మిగిలిన మొక్కని షార్ట్ వీడియో చేసి పెట్టాను, చూడండి, పంపిస్తా. మ్యాక్సిమం ఈ వీడియో కంటే ముందే అదే పోస్ట్ చేస్తానులేండి, అది చూసి ఈ వీడియో చూద్దరు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే అందుకని ఈ వీడియో తీయలేదు, ఫన్నీ ఇలా రోకల బండితో కొడితే కానీ రాలేదు. ఇందులో ఎంత ఉంది అనేది మాత్రం నేను మా వారు లెక్క పెట్టిన కూడా దాచిపెట్టేస్తాను అనమాట. తీసాడు, డబ్బు తీయాలని చూసాడు, వాటి కానీ నేను సస్పెన్స్, ఇది అసలు ఎంత ఉంది అనేది వీడియో ముందే చూడాలి, నీకు తెలియద్దు నాకు తెలియద్దు అని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఏముందిలే 500, నెలకు 500 లెక్కన 12 నెలలు 12 అంటే 12 2 అంటే 6000 అయ్యి ఉంటాయి అని మీరు అనుకో. అబ్బా అలా ఏం కాదు, ఎందుకంటే మధ్యలో మనం ఏం చేస్తామంటే ఒక నెల వేసామనుకొని ఒక నెల వేయకుండా ఉండొచ్చు, అలా జరుగుతుంది. ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం ఉండి పెడతాను, ప్రతి సంవత్సరం తీస్తాను, కాబట్టి మనం అనుకున్నట్టు కరెక్ట్గా రాదు. ఒక్కొక్కసారి నెల మర్చిపోయి ఉండొచ్చు మనము, లేకపోతే వేసి అనుకుని ఒకటే నెలలో 2 సార్లు వేసి ఉండొచ్చు, అలా జరుగుతాయి అనమాట. కాబట్టి మనం అనుకున్న దాంట్లో ఇప్పుడు నెలకు 6000 రావాల్సింది ఒక్కోసారి 4000 ఉండొచ్చు, ఒక్కొక్కసారి 10,000 ఉండొచ్చు, ఒక్కొక్కసారి 5,000 6,000 సంథింగ్ ఎలాగ ఉండొచ్చు. అదొకటి. సెకండ్ వచ్చేసి ఉండి పెట్టేటప్పుడు నేను ఎలా పెడతానంటే జనవరి 1 రోజు పెడతానమాట. కొత్త సంవత్సరం మొదలైన వెంటనే పెడతానమాట. ఆ రోజు కొత్త కార్యాలు, ఈ సంవత్సరం అంతా ఏమేం చేయాలనేది ఆ రోజే పెడతాను. మ్యాక్సిమం ఒక పుస్తకం పెట్టుకొని ఈ సంవత్సరం అంతా ఏమేం జరగాలి, ఈ సంవత్సరం ఎంత గోల్డ్ కొనాలి, ఈ సంవత్సరం ఖర్చులు ఎంత, ఈ సంవత్సరం పిల్లలకి ఏమేం కొనాలి, ఈ సంవత్సరం ఏమన్నా టూర్లకి వెళ్తే వాటి బడ్జెట్ ఎంత, ఈ సంవత్సరం ఎన్ని పట్టు చీరలు కొనాలి, ఈ సంవత్సరం ఇంటి ఖర్చు ఎంత, లేకపోతే ఈ సంవత్సరం కొత్త వస్తువు ఏమైనా కొనేది ఉందా, ఇవన్నీ కూడా ముందే వేసి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి పెడతానమాట. నాకున్న అలవాటు అదనమాట. ముందే రాసి పెట్టుకొని మా ఆయన నేను కూర్చొని ఈ సంవత్సరం ఇంత ఖర్చు ఉంది, సో ఇంత సంపాదన, ఖర్చుకు తగ్గ సంపాదన ఉండాలా, లేకపోతే సంపాదన దగ్గర ఖర్చు ఉండాలా, కాబట్టి అలా లెక్కలు వేసుకొని అవన్నీ ఉండేవన్నీ కొంటాము. మ్యాక్సిమం అమౌంట్ అంటే ఒక్కొక్కసారి మాదేమి జాబ్ కాదు కదా, ఒక్కొక్కసారి డౌన్ అయినప్పుడు అవన్నీ కొన్ని స్కిప్ చేసేసుకుంటాం అనమాట. మ్యాక్సిమం గోల్డ్ ఏదైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు అమౌంట్ అందకపోతే ఇంకా సంవత్సరం స్కిప్ చేసేసుకుంటాం, మరి నెక్స్ట్ సంవత్సరానికి అలా పెట్టేసుకుంటాం అనమాట. ఇంకొకటి ఏంటంటే
ఇందులో నుంచి నేను దాచిపెట్టుకుంటాను. నాకు వచ్చినవి అన్ని మా ఆయన ఏం చేశారు అంటే, ఇప్పుడు ఈ హుండీ పెట్టక ముందు ఇది ఎలా ఉపయోగం చేశానంటే, స్పిరిచువాలిటీకి ఇవ్వడానికి ఒక 4 ఏళ్ల నుంచి ఇది పెడుతున్నాను. బట్ ఇది నా దగ్గర దాదాపు 10 ఏళ్ల నుంచి ఉంది. 8 ఇయర్స్ నుంచి అలా ఉంది. అప్పుడేం చేసేదానంటే, నేను అప్పుడు కొంచెం శారీ బిజినెస్, 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్, ఇంకా అది ఇది ఏదో చేసుకుని అన్ని ఇందులో దాచిపెట్టుకునేదాన్ని అనమాట. మా ఆయన ఏం చేసేవాడు, ఇందులో డబ్బులు నేను తెలిసిన కాంచి అందులో ఎంత నిధి అని చెప్పేసి తీసుకుంటా ఉండేవాడు. అందుకని తాళం ఏర్పాటు చేశాను అనమాట. అలా తాళం పోగొట్టేసాను. అప్పుడు వాళ్ళకి డబుల్ కీ ఉండింది. ఆ డబుల్ కీ వల్ల తీసుకుంటూ మొదలు పెట్టేస్తున్నారు అని చెప్పేసి ఎవరికి దొరకకూడదనే ఆతురతోటి అది కీలను దాచి పెట్టేశాను. ఇప్పుడు నేనే పోగొట్టుకున్నాను అనమాట. అలా అయిపోయిందండి, నేనే మర్చిపోయాను. సో అందుకోసం కీ అనేది పోయింది. సో ఇక రండి ఇంకెక్కువసేపు నాంచను కానీ ఇందులో ఎంత నెయ్యి అని ఇంకొకటి మర్చిపోయినా. సో అలా కొత్త సంవత్సరం పెట్టినప్పుడు ఉత్త హుండి పెట్టను, నేను ఉత్త హుండి పెట్టను అనమాట. ఇప్పుడు ఇందులోంచి కూడా పూర్తిగా తీయను, అంతో ఇంతో కొంచెం ఉంచి, ఇప్పుడు సపోజ్ ఒక 500 నోట్ వేస్తున్నాం, ఒక 500 ఉంచుతాను అనమాట. అట్లా అనమాట, మొత్తం ఖాళీ చేయను. పెట్టేటప్పుడు కూడా ముందు ఖాళీగా ఎప్పుడు ఖాళీగా అనేది ఉండదన్నమాట. సో కాబట్టి 500 వేయచ్చు, 1000 రూపాయలు వేయచ్చు. ఇంకొక మిరాకిల్ ఏంటంటే, ఇప్పుడు ఈ హుండీ పెట్టేటప్పుడు ఉత్త హుండీ ఉంది అని అనుకున్నప్పుడు నేను 500 వేస్తాను. అదే మాట మళ్ళీ మా ఆయన అనుకున్నా ఉత్త హుండీ ఎట్టు పెట్టామని చెప్పి నాకు తెలియకుండా ఆయన కూడా ఇంకొక 500, అట్లా ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరమే ఉత్త హుండీ ఉంది అనుకొని ముందే వేసేసి పెట్టుకుంటాం అనమాట, ఖాళీగా ఉండకూడదని. అలా కూడా ఒకరు తెలియకుండా ఒకరు ఒక్కొక్కసారి 1000, 2000 వేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఉత్తది ఉందేమో ఒక భయంతో. అంటే ఇప్పుడు జనవరి 1 పెడతాం, నెలంతా అయినాకే కదా మనం అమౌంట్ వేస్తాము. ఈ లోపల ఉందేమో అన్న భయంతో అనుకొని ఆ వారంలో ఎవరో ఒకరు వేసేసుకుంటాం అనమాట. లాస్ట్ టైం చూస్తే అట్లాగే అయింది. ఆయన తెలియకుండా నేను వేసాను, నాకు తెలియకుండా ఆయన వేసాడు. అలా జరిగింది. సో కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఇప్పుడు నా బడ్జెట్ మీకు చెప్పాను. నెలకు 500 లెక్కన దాచిపెట్టాను అన్నదానానికి ఇవ్వటానికి. కోట్ల మంది గురువులు వస్తున్నారు, వాళ్ళ నా డబ్బులు, వాళ్ళు తినే మెతుకులో నా డబ్బులు కూడా 1 రూపాయి ఉంటుంది. సో గట్ట అది నాకు చాలా చాలా తృప్తిగా ఉంది. సో కడతాలు ఎత్తుకెళ్తున్నాను అనమాట ఈ అమౌంట్ని. సో ఇక రండి ఎంత ఉందో చూసేద్దరు మీరు కూడా. రండి ఎక్కువ ఉందో తక్కువ ఉందో. నెలకి 500 లెక్కన 12 నెలలు 6000 ఉందా, 4000 ఉందా, లేకపోతే ఇంకా ఎక్కువే ఉందా? రండి మీరు. ఓకేనా ఫ్రెండ్స్, కనపడుతుందా? రండి కౌంట్ చేద్దాం మీరు కూడా. ఇగో నేను చెప్పినట్టు అన్ని 500 ఉంటాయి, చూడండి మీరు కూడా. సో కింద అయితే నేను పోయినా అనమాట. వద్దు, మనం మన కింద ఇట్లానే లెక్క పెట్టుకుందాం. నేను కాదు, మీరే కౌంట్ చేయండి. నేను చెప్పను, మీరే చెప్పాలి. నేను ఒక్కొక్కటే తీస్తుంటాను, మీరే కింద కామెంట్లో పెట్టండి ఎంత ఉంది అనేది. ఒక్కొక్కటే తీస్తున్నాను, మళ్ళీ ఫస్ట్ నుంచి తీనా. చూడండి కామెంట్లో మీరే పెట్టండి ఎంత అనేది. నేను మాత్రం చెప్పను ఎంత ఉందనేది, ఒక్కొక్కటే తీస్తా. ఇగో చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమైంది ఫ్రెండ్స్. స్కిప్ చేశారనుకోండి ఏమీ అర్థం కాదు. సో కామెంట్ పెట్టాలి మీరందరూ. ఒక్కొక్కటే తెస్తున్నా చూడండి. ఈ ఒక్కటి తీయొద్దు, ఓకేనా? దీంతో కూడా కలిపి చెప్పండి, ఈ ఒక్కదాంతో కూడా కలిపి చెప్పండి. మళ్ళీ ఒక్కొక్కసారి అమౌంట్ నోట్లను తీసేసుకుంటామని భయంతో 5 రూపీ కాయిన్ కూడా వేసి పెట్టుంటాను అనమాట. మొత్తం అంటే ఖాళీగా అనేది ఉండకూడదు అనమాట. ఓకేనా? మొత్తం ఎంత ఉందో చెప్పండి. లెక్క పెట్టారనుకుంటా కదా, ఎంత ఉన్నాయో కామెంట్లో పెట్టాలి మరి, మీరు లెక్క పెట్టిన వాళ్ళైతే. నేనైతే చెప్పను కదా.
సో ఇక అయితే ఈ అమౌంట్ని ఇప్పుడు స్పిరిచువాలిటీకి డైరెక్ట్ కడతాలు తీసుకెళ్ళి అన్నదానానికి ఇస్తానన్నమాట. లాస్ట్ టైం అయితే నేను మా వారైతే మా ఊరు పోలరమ్మ కానీ అంకమ్మ కానీ అట్లా చాలా చాలా అట్లా ఇచ్చాడు. పిరమిడ్ కూడా 1-2 సార్లు ఇచ్చాము. సో ఈసారి అయితే అన్నదానానికి ఇస్తున్నాను. పోయినసారి పిరమిడ్ సేవలకి వేరే వేరే వాటికి ఇచ్చాము, ఇప్పుడు అన్నదానానికి ఇస్తున్నాము అనమాట. సో కాబట్టి ఇలా ఎందుకు ఇస్తాను అనేది మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ధ్యానం అనేది మైండ్ని శుద్ధి చేస్తుంది, దానం అనేది మన బిడ్డలకి మంచి భవిష్యత్తు వస్తుంది. ఇది ఇప్పుడు ఎలాగైతే మనం కూడగట్టుకునేది ఫ్యూచర్లో కూడా మనం తినే హక్కు మనకు వస్తుంది అనమాట. ఎటువంటి అంటే మనం సంపాదించేది దాన్ని శుద్ధి చేస్తుంది అనమాట, న్యాయంగా మన దాన ధర్మాలు. అలాగని చెప్పేసి అక్రమాలు చేసి సంపాదించాలని కాదు, న్యాయంగానే సంపాదిస్తాం. కానీ మనకు తెలియకుండా వచ్చిన ఏవైనా ఉన్నట్టయితే ఇలా దాన ధర్మాల ద్వారా పోతాయి. అది కూడా నాన్ వెజ్ తినే వాళ్ళకి అలాంటి చోట్ల చేయకూడదు. మనం ఇలా ప్యూర్గా 10 మందికి ఉపయోగపడుతుంది, ఆకలితో ఉన్నవాడి కడుపు నింపిద్ది, ఎక్కడి నుంచో వచ్చే గురువులు మహాయోగులు కడుపు నిండా తింటున్నారు అనుకున్న చోట ఇవ్వాలి. నేను అలాంటి చోట ఇస్తాను. సో ఇప్పుడు ఇదైతే కడతలకి వెళ్ళిపోతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్? సో మీరు కూడా మరి ఏంటమ్మా దీనికి నువ్వేమో తీసి చెప్పాలో మాకు తెలియదు అనుకోవచ్చు. లేదు ఫ్రెండ్స్, మంచి వీడియోస్ అనేది తీయటం అనేది చాలా చాలా రైట్. మీరు అందరూ తెలుసో తెలియక చాలా ఏవో వీడియోస్ తీస్తుంటారు, బట్ కానీ నిజం చెప్పాలంటే ఇలాంటి వీడియోస్ తీసి పెట్టాలి. ఎందుకంటే దీనివల్ల 10 మంది బాగుపడతారు, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే నేర్చుకుంటారు, ఇంకా దాన ధర్మాలు ఎలా చేయాలో కూడా తెలుసుకుంటారు అనమాట. ఇదేమి డబ్బా కొట్టుకోవటమో లేకపోతే హెచ్చులకు పోవటమో ఏదో కాదనమాట. 10 మంది బాగుపడే మెసేజ్ ఉంది ఇందులో. కాబట్టి ఇలాంటి వీడియోస్ చేయటం అనే దాంట్లో నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సిగ్గుపడను. నేను పొగడతాను లేకపోతే నా గురించి గొప్ప అని నేను అస్సలు అనుకోను. ఒక్కరు ఇప్పుడు ఈ వీడియోలో ద్వారా ఒక్కరు బాగుపడ్డా నాకు అది చాలన్నమాట. 100 మంది ఎలాగైనా అనుకోని ఒక్కరు బాగుపడతారు చూస్తారా, ఆ ఒక్కరి గురించి నాకు చాలు. నా ద్వారా ఇంకొకరు బాగుపడి ఎవరికైనా ఎదుటి వ్యక్తికి సాయం చేయాలని దానం చేయాలని అనుకుంటారు చూసారా, ఆ ఒక్కరు చాలు. 100 మంది తిట్టుకొని నాకు సంబంధం లేదు, కానీ ఆ ఒక్కరు బాగుపడతారు కదా, అది చాలు నాకు. ఆ పుణ్యం నా అకౌంట్లోకి వస్తుంది అనమాట. ఇవాళ కాకపోయినా రేపైనా ఆ పుణ్యాన్ని నేను అందుకునే అర్హత నాకు ఉంటుంది. నేను చేసుకున్నది నాకు ఖచ్చితంగా దేవుడు ఎలా ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో, నాకు ఆపద వచ్చిన సమయంలో అదే ఆ పుణ్యమే నాకు తోడయ్యి నా ఆపద నుంచి నన్ను బయటపడేస్తుంది, నన్ను కానీ నా ఫ్యామిలీని. కాబట్టి ఇది నేను నమ్ముతాను. ఇది స్పిరిచువాలిటీలో నేను భగవద్గీత ద్వారా నేను తెలుసుకున్నాను. కాబట్టి మనం చేసేవే ఇలాంటి చేసే దాన ధర్మాలే మన ఆపద వచ్చినప్పుడు మనల్ని బయటపడేసేవి. కాబట్టి ఇలాంటివి నేను నేర్చుకుని 10 మందికి చెప్తున్నాను. తెలియని వారికి తెలుసుండొచ్చు, బట్ తెలియని వారు ఒకరిద్దరున్నా వాళ్ళకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్, ఎక్కువసేపు టైం పోయింది, ఇది టైం తీసుకుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకొక 10 మందికి రికమెండ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, పెద్దగా సబ్స్క్రైబర్స్ లేరు, మెల్లిమెల్లిగా వెళ్తుంది. అదృష్టం కొద్దీ నేను ఎవరికి సబ్స్క్రైబ్ చేసుకోమని వెళ్ళకుండానే ఒక్కొక్కరు వస్తున్నారు. నా వీడియోస్ ఇప్పుడిప్పుడే 4 చూడటం మొదలు పెట్టారు. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే ఇంకో 10 మందికి షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్. నా వీడియోస్ అన్ని జెన్యూన్గా ఉంటాయి ఫ్రెండ్స్.